అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ, రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. కొత్త పథకాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్నికల ముందు రైతుల రుణమాఫీకి అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంటారనే వాదన వినిపిస్తుంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వచ్చే లోపు ఐఆర్ అంశం, డిఎస్సి నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటి అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉందంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం లేదు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అంశం మాత్రం పరిశీలనలో ఉందంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ నుంచి ప్రతిపాదనలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజకీయ పరిస్థితిని బట్టి ఉచిత ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జిల్లా పర్యటనలు, పొత్తులు, ఎత్తులపై మంత్రులతో చర్చించే ఛాన్స్ ఉంది. అలాగే త్వరలో సాధారణ ఎన్నికలు జరగనుండటంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అంశంపై మంత్రిమండలిలో చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పలు కీలక అంశాలపై కూడా మంత్రిమండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాకపోయినా జోరుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఉవ్వెత్తున పోస్టింగ్స్ వస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.